హలో గాయస్, నేను అల్లం రబ్బా చేస్తున్నా. ఇక్కడ కావాల్సినంత అల్లం గీక్కొని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి మనకు కావాల్సినంత బెల్లం తీసుకొని పాకం చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి అలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత, బెల్లం సిరప్ అయిన తర్వాత బెల్లం సిరప్ అయిపోయిందండి. పాకం అవసరం లేదు. తర్వాత మనకి ఎంత అల్లం పేస్ట్ కావాలో అంతే బెల్లంలో వేసి స్పూన్నర వేసాను అల్లం పేస్టు. ఇది చలికాలంలో, వర్షాకాలంలో పిల్లలకి జలుబు దగ్గు గరగర అయినప్పుడు మనం ఇది ఇలా చేసి పెడితే చాలా రిలాక్స్ అవుతుంది గొంతు గరగర నుంచి. కొంచెం కార్న్ఫ్లోర్ పౌడరు వాటర్లో వేసి ఉండలు లేకుండా కట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తున్నా. అలా కార్న్ఫ్లోర్ వాటర్ని అల్లం గిన్నెలో వేసేసి, అదే బెల్లం పాకంలో వేసేసి బాగా కుక్ అయ్యే వరకు చేసుకొని, దగ్గర పడేంత వరకు చేసుకొని, తర్వాత ఇలా వస్తుంది. అలా ఉన్నప్పుడు ప్లేట్లో వేసి ఒక 2-3 గంటలు అలా వదిలేస్తే ముక్కలుగా చేసి మనం ఇలా అయిపోతుందండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా రోజుకు ఒకటి తినొచ్చు. మీరు ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.